శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఉదయం మరియు రాత్రి ఈ 2 పూటలలో తోమాల సేవ నిర్వహించబడుతుంది. ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలలు సాయంత్రం తోమాల సేవకు ముందు జరిగే సళ్ళింపు శుద్ధి అనే కార్యక్రమంలో భాగంగా తీసివేయబడతాయి. ఇలా తీసివేసిన పుష్పమాలలను ఆలయంలోని 2వ ప్రాకారంలో అంటే సంపంగి ప్రాకారంలో ఈశాన్య మూలకి దగ్గరగా ఉన్న పూలబావిలో సమర్పించే ఆచారం ఉన్నది. లేదా తిరుమల కొండపై ఎవ్వరూ తొక్కని ప్రాంతంలో శ్రీవారి నిర్మాల్యాన్ని నిక్షిప్తం చేసే విధానం కూడా ఉన్నది. అంతేగాని ప్రచారంలో ఉన్నట్టు స్వామివారి వెనుక వైపు వేసే సంప్రదాయం లేదు. స్వామివారి వెనుక వైపు ఎటువంటి మార్గము లేదు. అలాగే శ్రీవారిని అభిషేకించిన తర్వాత ఆ జలాలన్నీ గర్భాలయంలోని సోమసూత్రం అంటే నీరు బయటికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన తూము ద్వారానే బయటికి వెళుతుంది. ఈ నీరంతా కూడా విమాన ప్రదక్షిణ మార్గంలో అన్నమాచార్య భాండాగారానికి ఎదురుగా ఉన్న తొట్టి తీర్థం అనే చోట కలుస్తుంది. దీనికే కటాహ తీర్థమని పేరు. శ్రీవారి పాదముల నుండి వచ్చే అభిషేక తీర్థం ఇది. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసుని దర్శనం, కటాహ తీర్థ సేవనం ఈ 3ను త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. ఈ కటాహ తీర్థ జలాన్ని ఎవరైనా ఎప్పుడైనా పానం చేయవచ్చని, ఈ తీర్థం బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించడమే గాక కర్మరోగాలైన భయంకర వ్యాధులను కూడా పోగొడుతుందని స్కాంద పురాణాంతర్గత శ్రీ వెంకటాచల మాహాత్మ్యం తెలియజేస్తోంది. ఓం నమో వెంకటేశాయ.